ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ కేసులో సిఐ నాగరాజు సన్నిహితుడు ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన మెమోలో సిట్ అధికారులు సురేష్ను నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను సురేష్ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ కేసులో సురేష్ అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. సిఐ నాగరాజుకు సురేష్ అత్యంత సన్నిహితుడు కావడంతో అతనికి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇక స్టేషన్ నుంచి సాయికృష్ణను ఎందుకు బయటకు తీసుకువెళ్లారు, ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడెక్కడ తిప్పారు, ఆ తర్వాత ఎప్పుడు స్టేషన్కు తీసుకొచ్చారు అనే వివరాలను సురేష్ నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు సాయికృష్ణ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 5 నిందితులు విచారణలో నోరు విప్పలేదు. దీంతో సురేష్ కీలక ఆధారం కానున్నట్టు తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. రాష్ట్రంలో సంచలనంగా ఉన్న సాయికృష్ణ మృతి అంశానికి సంబంధించి ఇంకా కీలక అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏం వెలుగులోకి రావాలి, ఎలాంటి వెలుగులోకి రావాలి అనే అంశం మీద ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి సారించిన పరిస్థితి అయితే నెలకొనుంది. ముఖ్యంగా ఆ సిఐ నాగరాజు అంశంలో చూసుకుంటే ఎక్కడ ఈ కేసు ముడిపడి ఉంది, ఎక్కడ ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు దొరుకుతాయి, ఎక్కడ సాయికృష్ణ మృతదేహానికి సంబంధించి అంత్యక్రియలకి శ్రీకారం చుట్టారు, అంత్యక్రియలకి ముందు ఏం చేశారనే దాని మీద ప్రధానంగా సిఐ నాగరాజ్ దగ్గర నుంచి రావాల్సిన అంశాలు. అయితే దీనికి ప్రధానంగా కృష్ణలంక సిఐ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి ఒక్క కేసుకు గాను సిఐ నాగరాజు వెనుక సపోర్ట్ గా నిలిచింది. ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్ళనుంది కానీ, ప్రైవేటు సెటిల్మెంట్ మాట్లాడేది కానీ మొత్తం సురేష్ అనే కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఇతను ప్రైవేటు వ్యక్తి బయట నుంచి స్టేషన్ లోకి వచ్చి సిఐ మాట్లాడమన్న ప్రతి అంశం మీద మాట్లాడతా ఆ సెటిల్మెంట్లకు దిగుతా ఉంటాడని ప్రచారం జరుగుతా ఉంది నేపథ్యం. అయితే మొత్తంగా చూసుకుంటే సిఐ నాగరాజు వెనకాల ఈ సురేష్ అస్తం గురించి, ఈ సాయికృష్ణ కేసు అంశానికి సంబంధించి, అలాగే ఇంకొక వ్యక్తి నేను సిఐ నాగరాజు వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పిన సందర్భం నుంచి మొత్తంగా సురేష్ దగ్గర నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు సిట్ అధికారులు సమాయత్తమయ్యారు. ఇప్పటికే 2 విడతలుగా సురేష్ ని పిలిచి స్టేషన్ కి సిట్ అధికారులు విచారించారు. మరొక దఫా సురేష్ ని పిలిచి విచారించాలని కూడా పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ కేసులో కీలక ఆధారాలు సాయికృష్ణని ఏ రోజు తీసుకొచ్చారు, ఏ రోజు ఎక్కడ ఉంచారు, ప్రైవేటు భవనాల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది, కోర్టుకి ఎందుకు పీటీ వారెంట్ ఉన్నా కానీ కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు, అసలు ఎందుకు ఎక్కడ దేనికోసం సాయికృష్ణకు అలాగే సిఐ నాగరాజుకు ఇద్దరికి విభేదాలు వచ్చాయి, ఏ అంశం దగ్గర నుంచి ఈ విభేదాలు పెద్ద అయ్యాయి, ఈ మొత్తంగా సీసీ ఫుటేజ్ దగ్గర నుంచి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ సహకరించారు, ఓ మహిళా కానిస్టేబుల్ సహకరించారు అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ కేసు పూర్వపదాలు మొత్తం కూడా ఖచ్చితంగా సురేష్ అనే అంశానికి ముడిపడి ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సురేష్ కొంత మేరకు ఇప్పటికే సిట్ అధికారులకి ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులకు అనుకూలంగా కొంత మేరకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. తాను కొంత మేరకు అప్రూవల్ గా మారి సపోర్ట్ చేసే విధంగా కూడా సహకరించే విధంగా జరుగుతా ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది. అయితే సిట్ అధికారులు సురేష్ సిఐ నాగరాజు సాయికృష్ణ అంశానికి సంబంధించి ప్రధానంగా ఒక కీలకమైన మలుపు తిరగబోతుంది ఈ రోజు అని కొంత ప్రచారం జరుగుతుంది. అతను అప్రూవల్ గా మారితే అతన్ని అరెస్ట్ చేసి మరొకసారి కోర్టు ముందు ప్రవేశపెట్టే అంశాలు కనపడతా ఉన్నాయి. మరొక సుప్రీంకోర్టులో ఏదైతే సిట్టు విచారణకు సంబంధించి హైకోర్టు విధించిన కొన్ని ఇబ్బందులు తమకి తొలగించాలంటూ కూడా వారు పెట్టుకున్న నేపథ్యంలో దాని మీద సానుకూలమైన స్పందన వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. అయితే సాయికృష్ణని విచారణకి ఇచ్చే లోపే సురేష్ దగ్గర నుంచి సిఐ సాయికృష్ణకి అలాగే సిఐ నాగరాజ్కి అలాగే సాయికృష్ణకి సంబంధించిన ఇద్దరు అంశానికి సంబంధించి సురేష్ దగ్గర నుంచి నేడు విచారణలో కీలక సమాచారం రాబట్టేందుకు
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే కీలక సమాచారం ఈ రోజు రావడంతో పాటు కేసుల కీలక మలుపు కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది శివ. అయితే ఈ కేసు ఇంత క్లిష్టంగా మారిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు పక్క బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఉన్నతాధికారుల స్థానంలో ఒక కమిటీ వేసి మరీ సిట్ని వేసి మరీ విచారణ జరుపుతున్నప్పటికీ కూడా ఏ అంశం పూర్తిగా తేలట్లేదు, ఎక్కడ ఏ పూర్తి స్థాయిలో ఆధారాలు దొరకట్లేదు. ఏమనుకోవాలి అసలు ఈ కేసుకు సంబంధించి? ప్రధానంగా శివ, ఏ కేసుకు సంబంధించి అయినా నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులు ఈ కేసుకు సంబంధించి వారు ఆ తప్పు ఒప్పుకుంటే ఆ కేసు అంతటితో ముగుస్తా ఉంటది, కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇంత మటుకు సిఐ నాగరాజు సాయికృష్ణ అంశానికి సంబంధించి తనను తప్పుదోవ పట్టిస్తున్నారని, తనను ఈ హత్యకు సంబంధించి ఈ నాగరాజు సాయికృష్ణ మిస్సింగ్ సంబంధించి తనను బలవంతంగా ఒప్పుకోమంటున్నారని ఆ జడ్జి ముందే వాపోయిన పరిస్థితి ఉంది, జడ్జి ముందే బాధపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధము, ఎక్కడ ఎటువంటి ఆధారం లేకపోయినా కావాలని నన్ను ఆ సిట్ అధికారులు ఇరికిచ్చే ప్రయత్నం చేయడం తనకి చాలా బాధ కలిగిస్తున్న అంశం అంటూ కూడా ఆ జడ్జి ముందు మొరపెట్టుకున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రధానంగా న్యాయమూర్తి కూడా నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే లిఖిత పూర్వకంగా రాసియాలని చెప్పిన నేపథ్యంలో లిఖిత పూర్వకంగా కోర్టు కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ కేసుకి అంతం నాగరాజు ఒప్పుకోవాల్సింది, పంతం పట్టుకొని కూర్చున్నాడు. తను సాయికృష్ణ అంశానికి సంబంధించి తప్పు లేదని, తనకి ఇటువంటి ఈ అంశానికి సంబంధించి ఒక 1% కూడా ఆయనకి నాకు మధ్య, సాయికృష్ణకి నాకు మధ్య ఏం జరగలేదని సిఐ నాగరాజు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సిట్ అధికారులు సాయికృష్ణకి సిఐ నాగరాజుకి సంబంధం ఉంది అని తేల్చాల్సి ఉంది. సాయికృష్ణకి నాగరాజు మధ్య విభేదాలు వచ్చిందని తేల్చాల్సి ఉంది. సాయికృష్ణని చంపేంత కోపం నాగరాజుకి ఉంది అని సిట్ అధికారులు నిరూపించాలి. ఎందుకు నిరూపించాలంటే నాగరాజుకు సంబంధించి ఆ సాయికృష్ణాన్ని తీసుకొచ్చాడని, సాయికృష్ణాన్ని వేధించాడని, సాయికృష్ణాన్ని కొట్టాడని, ఈ నేపథ్యంలోనే సాయికృష్ణ చనిపోయాడని, చనిపోయిన తర్వాత మృతదేహం మాయం చేశాడని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పోలీస్ స్టేషన్ లో ఉంటే పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మొత్తం సాక్ష్యాధారాలు మొత్తం మాయం చేశాడని సిట్ అధికారులు ఆ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో వాటన్నిటినీ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత, వాటన్నిటినీ ప్రభుత్వానికి అలాగే కోర్టు ఆధారాలతో పాటు సిట్ అధికారులు చూపించిన పక్షంలో సిట్ అధికారులు అతిపెద్ద వైఫల్యం చెందినట్లు ఈ కేసులో అవుతుంది. అది ప్రభుత్వానికి కూడా తీరని మచ్చగా ఉంది. కాబట్టి సిట్ అధికారులు ఈ కేసు విషయాన్ని చాలా సున్నితంగా చూస్తున్న పరిస్థితి ఉంది. పక్కా సాక్ష్యాధారాలతో కోర్టు ముందుకు సమర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ పరువు బాధ్యత. అలాగే ఈ కేసుకు సంబంధించి కుటుంబానికి న్యాయం చేస్తామని ఇచ్చిన మాట బాధ్యత అన్ని నెరవేరాలి. కాబట్టి ఈ రోజు సురేష్ దగ్గర కీలక సమాచారం తీసుకొని ఈ కేసుకు కొంత ముగింపు పలికే విధంగా ఉంటదని కొంత మేరకు ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.